సామాన్ అందుకో అంటావేంటి? ఆవాకు కూడా ఉంటుంది. ఆ ఆవాకు కూడా ఈ సీజన్లోనే వింటర్ సీజన్లో ఉంటుంది. ఆవాక అయినప్పటికీ అవాక్కయ్యలే. నువ్వు ఆవాకయ్యావా? కానీ ఆవాకు సేమ్ మనం అది తిన్నామనుకోరా, సేమ్ ఆవకాయ ఉన్నప్పుడు మనం ఆవకాయ పెడతారు కదా మన ఊళ్ళో. కూర కాదు, ఆవకాయ పెడతారు కదరా. ఆవకాయ పెట్టినప్పుడు ఆవకాయ ఎలా ఉంటుందో ఆకు కూడా అలాగే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓహో, ఏదో సార్ నోట్లు వేసుకుందాం. కానీ అబ్బాయి కోడి ఇదిగో ఆవాకు ఇదిగో, దానికి తోడు మనం ఏం చేస్తున్నామంటే పాలకూర ఎందుకు పాలకూర ఎందుకంటే ఇది బాగా ఆవాకు మసాలా ఇదిలాగా వచ్చేస్తుంది, ఘాటు ఎక్కువ. ఆ ఘాటు తగ్గించుకోవడానికి మనం పాలకూర వేస్తాం. ఓకే, ఆ పెద్ద ముగ్గురు తీసుకో. ఈ పెద్ద ముగ్గుడు అంటే పెద్ద ముగ్గుడు అన్నట్టు పడుతుంది. పెద్ద ముగ్గుడా అయితే అమ్మవారు. ధనియాలు వేస్తాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇప్పుడు వరకు నువ్వు గమనించావో లేదు, కర్రీస్ ప్రతి దాంట్లో కూడా జీలకర్ర ధనియాలు వేయిస్తాను. అవును, వేయిస్తే ఏముందంటే అది ఒక సెపరేట్ రుచి ఉంటుంది. గమనించావు అసలు నువ్వు? ఎందుకు గమనించలేదు? పోపుల డబ్బా చూసాను, అయిపోతుంటాయి, గమనించాను. ఏంటిది? పోపుల డబ్బా చూసాను, గమనించాను. వాడితే అయిపోయింటారా 3 సార్లు చెప్పాను. అందులో ఒక 8 గంటల నూనె, ఇందులో నేనేం చేస్తానంటే కోడిలో ఇక పసుపు, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని బాగా దట్టించి ముక్కలేమో ఎక్కువ ఉన్నాయి, ఉప్పు ఏమో తక్కువ వేసావు. ఎలా మరి? ఇప్పుడు మనం ఆవాకు ఆకుకూర, ఇంకోటి పాలకూర ఆకుకూర, ఈ ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఆకుకూరలో సహజంగా ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తాం. వేసే పచ్చిమిరపకాయలు వేస్తాం. ఉల్లిపాయలు వేస్తాం. ఇందులో ఇలా ఉప్పు ఒక 1/2 స్పూన్. ఇప్పుడు ఎవడైనా సరే మానవుడు, భగవంతుడు మనల్ని పుట్టించాడంటే కష్టపడకుండా ఏది రాదు. అవును, వచ్చినది నిలబడదు. నాకు కష్టపడకుండా వచ్చేస్తుంది. ఎక్కడ వస్తుంది? బద్ధకం. ఇక్కడ నువ్వు అది బద్ధకం వస్తుందిరా. పని రావట్లేదు కదా. డబ్బులు రావాలన్నా కష్టపడితేనే వస్తుంది. బద్ధకం కష్టపడకుండా వచ్చేస్తుంది. ఇంకోటి కష్టపడుతున్నా కానీ రావట్లేదు. బద్ధకం వస్తుందా? 5 గంటలు కూడా వాతిస్తే అప్పుడు బద్ధకం అంతా తగ్గిపోతుంది. టమాటా ముక్కలు వేస్తాను. కరివేపాకు,
తోడేసేస్తాం. ఆవాకేస్తుంది చూడు. పాలకూర కూడా వేసేస్తాను. అది కూడా వేసేలా. మూత పెట్టేసి ఇందాక మనం మసాలా పొడి తయారు చేయడానికి వేసి పెట్టుకున్నాం కదా, అది పట్టుకెళ్ళి మసాలా పొడి చేసి తీసుకెళ్తా. అదే పెట్టే. మూత పెట్టి ఇవి అన్నీ తీసేసి వెళ్ళి మసాలా పొడి చేసి తీసుకురా. ఓకే, త్వరగా వచ్చాయి. వచ్చేస్తా. ఎలా ఆలోచన పెట్టుకోకు. అచ్చా మూతి మర్చిపోయాను ఇందాక ఎంతలో ఉందో చూడలేదు. ఆవాకు కోడి కూర తెచ్చిన మసాలా పొడి వేస్తాను. బాగా కలుపు. రెండు నిమిషాలు అయిన తర్వాత పొయ్యి ఆరిపోయడం, మూత తీయటం, తీసుకెళ్ళి గిన్నెలో పెట్టండి. ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లండి. ఆవాకు కోడి కూర రెడీ. ఇప్పుడు పొయ్యి ఆరిపోద్దాం. పొయ్యి కట్టేసి మూత తీయి. అది సూపర్ అయిపోయింది. ఆ గట్టి తీసుకో, ఆ ప్లేట్ తీసుకో, దాని కింద బట్ట పెట్టుకో. బాయ్. 2 ఆకుకూరలు వేసాం ఇందులో. 101 రాష్ట్రాలు పవర్ఫుల్గా ఉంటుంది చూడ. ఆహా, 2 వంటలు రెడీ. ముందుగా ఒక మూకుల్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కల్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి మూకుల్లో నూనె, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే టమాటా ముక్కలు, మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు, ఆవాకు, పాలకూర వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో మనం చేసి పక్కన పెట్టుకున్న పొడి వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల ఉంచి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఆవాకు కోడి కూర రెడీ.